ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా అంతా అనుకున్నదే జరిగింది. కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కల్వకుంట్ల కవిత నిన్న హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావుల హస్తముందంటూ కల్వకుంట్ల కవిత సోమవారం చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు నిర్ణయించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారామె. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అని అడిగారు. అందుకే రెండో టర్మ్లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ వల్లనే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటుకున్నాయని అన్నారు. తనపై కుట్రలు చేసినా సహించనని, కానీ కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నానని అన్నారు. హరీష్ రావు, సంతోష్ వెనకాల రేవంత్ ఉన్నాడని, అవినీతి అనుకొండలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని వాపోయారు. నేనెవరాడిస్తే ఆడే ఆటబొమ్మని కాను. సోషల్ మీడియాలో నాపై ఈ ఇద్దరు ఇష్టం ఉన్నట్టు రాయిస్తున్నారు. కేసీఆర్ పై సిబిఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పక్కన ఉండే కొందరి వల్లనే ఇది జరిగిందని అన్నారు. తాను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చని, అయినా ఇలాగే మాట్లాడతానంటూ కవిత స్పష్టం చేశారు. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ కు మరకంటడానికి ఇద్దరు ముగ్గురే కారణమని అన్నారు. కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ అంటే పార్టీ ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని వ్యాఖ్యానించారు కవిత. కవిత కాంట్రవర్సీ కామెంట్స్ తర్వాత కేటీఆర్తో సహా ముఖ్య నేతలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్తో సమావేశమయ్యారు. చాలాసేపు చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలా రోజులుగా ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తున్నారని కొందరి వాదన. ఇదిలా ఉండగా తెలంగాణ జాగృతి అధినేత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేయడంపై ఆ పార్టీలోని సీనియర్ నేతలు స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ 3 నెలలుగా కవిత చేస్తున్న ఆరోపణలపై తమ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తమ పార్టీ నాయకుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ స్పష్టం చేశారు. ఆయన నిర్ణయానికి తాము మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. కవితను సస్పెండ్ చేయడంతో మహిళలు ఎక్కువగా సంతోషిస్తున్నారని పేర్కొన్నారు. కవిత తీరు బీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా అంతా అనుకున్నదే జరిగింది. కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కల్వకుంట్ల కవిత నిన్న హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావుల హస్తముందంటూ కల్వకుంట్ల కవిత సోమవారం చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు నిర్ణయించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారామె. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అని అడిగారు. అందుకే రెండో టర్మ్లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ వల్లనే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటుకున్నాయని అన్నారు. తనపై కుట్రలు చేసినా సహించనని, కానీ కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నానని అన్నారు. హరీష్ రావు, సంతోష్ వెనకాల రేవంత్ ఉన్నాడని, అవినీతి అనుకొండలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని వాపోయారు. నేనెవరాడిస్తే ఆడే ఆటబొమ్మని కాను. సోషల్ మీడియాలో నాపై ఈ ఇద్దరు ఇష్టం ఉన్నట్టు రాయిస్తున్నారు. కేసీఆర్ పై సిబిఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పక్కన ఉండే కొందరి వల్లనే ఇది జరిగిందని అన్నారు. తాను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చని, అయినా ఇలాగే మాట్లాడతానంటూ కవిత స్పష్టం చేశారు. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ కు మరకంటడానికి ఇద్దరు ముగ్గురే కారణమని అన్నారు. కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ అంటే పార్టీ ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని వ్యాఖ్యానించారు కవిత.
కవిత కాంట్రవర్సీ కామెంట్స్ తర్వాత కేటీఆర్తో సహా ముఖ్య నేతలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో సమావేశమయ్యారు. చాలాసేపు చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలా రోజులుగా ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తున్నారని కొందరి వాదన. ఇదిలా ఉండగా తెలంగాణ జాగృతి అధినేత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేయడంపై ఆ పార్టీలోని సీనియర్ నేతలు స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ 3 నెలలుగా కవిత చేస్తున్న ఆరోపణలపై తమ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తమ పార్టీ నాయకుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ స్పష్టం చేశారు. ఆయన నిర్ణయానికి తాము మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. కవితను సస్పెండ్ చేయడంతో మహిళలు ఎక్కువగా సంతోషిస్తున్నారని పేర్కొన్నారు. కవిత తీరు బీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా అంతా అనుకున్నదే జరిగింది. కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కల్వకుంట్ల కవిత నిన్న హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావుల హస్తముందంటూ కల్వకుంట్ల కవిత సోమవారం చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు నిర్ణయించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారామె. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అని అడిగారు. అందుకే 2వ టర్మ్లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ వల్లనే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటుకున్నాయని అన్నారు. తనపై కుట్రలు చేసినా సహించనని, కానీ కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నానని అన్నారు. హరీష్ రావు, సంతోష్ వెనకాల రేవంత్ ఉన్నాడని, అవినీతి అనుకొండలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని వాపోయారు. నేనెవరాడిస్తే ఆడే ఆటబొమ్మని కాను. సోషల్ మీడియాలో నాపై ఈ ఇద్దరు ఇష్టం ఉన్నట్టు రాయిస్తున్నారు. కేసీఆర్ పై సిబిఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పక్కన ఉండే కొందరి వల్లనే ఇది జరిగిందని అన్నారు. తాను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చని, అయినా ఇలాగే మాట్లాడతానంటూ కవిత స్పష్టం చేశారు. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ కు మరకంటడానికి 2-3 కారణమని అన్నారు. కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ అంటే పార్టీ ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని వ్యాఖ్యానించారు కవిత. కవిత కాంట్రవర్సీ కామెంట్స్ తర్వాత కేటీఆర్తో సహా ముఖ్య నేతలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో సమావేశమయ్యారు. చాలాసేపు చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలా రోజులుగా ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తున్నారని కొందరి వాదన. ఇదిలా ఉండగా తెలంగాణ జాగృతి అధినేత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేయడంపై ఆ పార్టీలోని సీనియర్ నేతలు స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ 3 నెలలుగా కవిత చేస్తున్న ఆరోపణలపై తమ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తమ పార్టీ నాయకుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ స్పష్టం చేశారు. ఆయన నిర్ణయానికి తాము మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. కవితను సస్పెండ్ చేయడంతో మహిళలు ఎక్కువగా సంతోషిస్తున్నారని పేర్కొన్నారు. కవిత తీరు బీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా అంతా అనుకున్నదే జరిగింది. కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కల్వకుంట్ల కవిత నిన్న హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావుల హస్తముందంటూ కల్వకుంట్ల కవిత సోమవారం చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు నిర్ణయించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారామె. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అని అడిగారు. అందుకే 2వ టర్మ్లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ వల్లనే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటుకున్నాయని అన్నారు. తనపై కుట్రలు చేసినా సహించనని, కానీ కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నానని అన్నారు. హరీష్ రావు, సంతోష్ వెనకాల రేవంత్ ఉన్నాడని, అవినీతి అనుకొండలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని వాపోయారు. నేనెవరాడిస్తే ఆడే ఆటబొమ్మని కాను. సోషల్ మీడియాలో నాపై ఈ ఇద్దరు ఇష్టం ఉన్నట్టు రాయిస్తున్నారు.
కేసీఆర్ పై సిబిఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పక్కన ఉండే కొందరి వల్లనే ఇది జరిగిందని అన్నారు. తాను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చని, అయినా ఇలాగే మాట్లాడతానంటూ కవిత స్పష్టం చేశారు. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ కు మరకంటడానికి ఇద్దరు ముగ్గురే కారణమని అన్నారు. కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ అంటే పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని వ్యాఖ్యానించారు కవిత. కవిత కాంట్రవర్సీ కామెంట్స్ తర్వాత కేటీఆర్తో సహా ముఖ్య నేతలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్తో సమావేశమయ్యారు. చాలాసేపు చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలా రోజులుగా ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తున్నారని కొందరి వాదన. ఇదిలా ఉండగా తెలంగాణ జాగృతి అధినేత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేయడంపై ఆ పార్టీలోని సీనియర్ నేతలు స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ 3 నెలలుగా కవిత చేస్తున్న ఆరోపణలపై తమ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తమ పార్టీ నాయకుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ స్పష్టం చేశారు. ఆయన నిర్ణయానికి తాము మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. కవితను సస్పెండ్ చేయడంతో మహిళలు ఎక్కువగా సంతోషిస్తున్నారని పేర్కొన్నారు. కవిత తీరు బీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు.